నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా సౌకర్యవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 1,95,555 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మకుండా పోలీసు సూచనలను పాటిస్తూ సౌకర్యంగా దర్శనం చేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం శివరాత్రి హిస్టరీ చూస్తే, ఇక్కడ శివరాత్రి చరిత్రను చూస్తే లాస్ట్ ఇయర్ ఫిగర్స్ ఇప్పటి వరకు మేడం కూడా మీ అందరితో షేర్ చేశారు. సో లాస్ట్ ఇయర్ మనకి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఫస్ట్ డే సుమారు 5,800 మంది వచ్చారు. ఈసారి కూడా ఫస్ట్ డే శివరాత్రి బ్రహ్మోత్సవాలకి 6,000 ఆల్మోస్ట్ శివ భక్తులు వచ్చారు. వాళ్ళకి మన బందోబస్తు అన్నీ స్మూత్గా దర్శనం అయిపోయింది. సెకండ్ డే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి శివ్ భక్తులు ఆల్మోస్ట్ 24,000 దర్శనంకి వచ్చారు. వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా స్పర్శ దర్శనం చేపించాలి. అది మన సైడ్ నుంచి ఈఓ గారు మనం అందరూ ముందే వాళ్ళకి అది మన సైడ్ నుంచి ఒక భరోసా మేము ఇచ్చాము. సో వాళ్ళకి స్పర్శ దర్శనం మేము ఆపలేదు. వాళ్ళకి అందరికీ రాత్రి ఐ థింక్ మార్నింగ్ 3 AM వరకు వాళ్ళకి అందరికీ స్పర్శ దర్శనం పీస్ఫుల్గా అయిపోయింది. దాంట్లో బికాజ్ స్పర్శ దర్శనం మేము ఒక 1 అవర్లో ఆల్మోస్ట్ 1,200కి స్పర్శ దర్శనం అవుతుంది. అందుకే కొంచెం ఎక్కువ వెయిటింగ్ టైం వాళ్ళకి అయింది. ఎక్కువ వెయిటింగ్ టైం వల్ల అది కొంచెం